తెలంగాణలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ఎక్సైజ్ శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక ఇప్పటికే టీజీ, బీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని సీఎం సూచించారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి కనీసం నెల రోజుల పాటు నిర్ణీత గడువు ఇవ్వాలని చెప్పారు. ఆయా కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకుంటే కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల యునైటెడ్ బెవరేజెస్ కంపెనీ బీల రేట్లను 33.1% పెంచాలని ఒత్తిడి చేసిందని సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తారతమ్యాలు తావు లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అర్హులైన పేదవారికి లబ్ధి చేకూరే విధంగా ఎంపిక జరుగుతోందన్నారు. గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేసే రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇళ్ల పథకాలు ఎంపిక చేయడంలో ప్రణాళికాబద్ధంగా అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ 4 పథకాల అమలుపై గ్రామ, మున్సిపల్ స్థాయిలో సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపికకు జరుగుతోందన్నారు. రేషన్ కార్డు ఎంపికలు 2014 జీవో ప్రకారం అర్హత ఉన్న వారికి వచ్చే విధంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములను నిర్ధారించి రాళ్లు రప్పలు ఉన్న భూములను గుర్తించి వ్యవసాయం సాగు చేయబడే భూములకు మాత్రమే రైతు భరోసా అందే విధంగా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని 330 లబ్ధిదారులకు కలల లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఇంద్రమ్మ ఇళ్ల సర్వే జరుగుతోందని, కేటాయింపు పారదర్శకంగా జరుగుతోందన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. గుట్టలు, పుట్టలు, కొండలకు కాకుండా పంట వేసే యోగ్యం ఉన్న ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. భూమి లేని రైతు కూలీలకు 12,000 ఇస్తున్నామన్నారు. గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు. ఇదే కాకుండా మరిన్ని కొత్త కార్యక్రమాలు తీసుకొస్తున్నామన్నారు. మహిళా సంఘాల నుంచి 600 బస్సులను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం మార్కెట్ యార్డులో సంక్రాంతి ముగ్గులను పరిశీలించి మహిళలను అభినందించారు. ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. ఆర్థిక శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు సీఎం నిర్ణయించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదలపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చర్చించారు. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసు శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చిన్న స్థాయి పనులు చేసి 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులు ఇవ్వడంపై సీఎం చంద్రబాబు ప్రధానంగా చర్చించారు. సమీక్ష అనంతరం పలు పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ పాలక మండలి అత్యవసర భేటీ అయింది. ఈ అత్యవసర భేటీలో టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తొక్కిస్లాట ఘటనలో చనిపోయిన వారి మృతికి తొలుత సంతాపం వ్యక్తం చేశారు. అలాగే తిరుపతి తొక్కిస్లాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని టీటీడీ పాలక మండలి భేటీలో నిర్ణయించారు. అలాగే తొక్కిస్లాటలో తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయంగా చెక్కులు అందించనున్నట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించారు. బాధితులకు పరిహారం అందించేందుకు బోర్డు సభ్యులతో 2 బృందాలను నియమించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న పుస్తక మహోత్సవాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. పుస్తకాలు ఎక్కువగా చదివే అలవాటు ఉన్న పవన్ ఈ బుక్ ఫైర్ లో 10 లక్షల రూపాయలతో పుస్తకాలను ఆర్డర్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన అధునాతన సౌకర్యాలతో లైబ్రరీ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆ లైబ్రరీ కోసం ఆయన ఆ పుస్తకాలను కొన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో యువతకు పుస్తక పఠనం అలవాటు చేయాలనే ఆలోచనలో డిప్యూటీ సీఎం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. తిరుపతి తొక్కిస్లాట ఘటన జరిగి 3 రోజులు గడుస్తున్నా కారకులపై ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుటుంబ సర్కార్పై మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరుని చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిస్లాట ఘటనలో ఒకరు చనిపోతే 14 మందిపై అక్కడి పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. అలాంటిది తిరుపతి తొక్కిస్లాట ఘటనలో 6 భక్తులు చనిపోతే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
ఇక తిరుపతి తొక్కిసలాటను బాధ్యత వహిస్తూ వెంటనే సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని వైసీపీ మాజీ ఎంపీ మార్గని భరత్ డిమాండ్ చేశారు. పాలన చేతకాకపోతే తప్పుకోవాలని హెచ్చరించారు. ప్రచార ఆర్భాటం కోసం పుష్కరాల సమయంలో 20 మందికి పైగా పొట్టన పెట్టుకున్నారని, ఇప్పుడు నిర్లక్ష్యంతో 6గురిని చంపేశారని మండిపడ్డారు. బాధితులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం అంటేనే బీసీల ప్రభుత్వమని మంత్రి సవిత అన్నారు. బీసీల పక్షపాతి విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు అని స్పష్టం చేశారు. వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి కారణం చంద్రబాబు అని చెప్పారు. వడ్డే ఓబన్న స్ఫూర్తితో బీసీలు అందరం కలిసి వైసీపీని తరిమికొట్టి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నామన్నారు. గత 5 ఏళ్లలో వడ్డెర కులానికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా రాజకీయంగా బలపడాలి అంటే చంద్రబాబుతోనే సాధ్యమని మంత్రి సవిత వివరించారు. టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. యాడికి వాసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. అక్రమ కట్టడాలకు నోటీసులు కూడా ఇవ్వకుండా జేసీబీలతో కూల్చేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని సూచించారు. నిర్మాణాల్లో తమ వాళ్లు ఉన్నా వదిలేది లేదన్నారు. యాడికి అభివృద్ధి తనకు ముఖ్యమని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులో మదీనా వాచ్ కంపెనీ తెలియని వారు ఉన్నారని మంత్రి నారాయణ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ కంపెనీ ప్రజలందరికీ తెలుసన్నారు. నెల్లూరు స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతోందన్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీతో పాటు పార్కుల అభివృద్ధి కూడా ముఖ్యమన్నారు. పలు కూడళ్లలోని ఉన్న మహానేతల విగ్రహాల మెయింటెనెన్స్ చేసేందుకు మదీనా వాచ్ సంస్థల యజమాని డాక్టర్ ఇంతియాజ్ రావడం హర్షణీయమన్నారు. వారి పిల్లలు నెల్లూరు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చూపిస్తున్న చొరవ స్ఫూర్తిదాయకమని చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో సంబరాలు మొదలయ్యాయి. హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి తార్నకాలోని వారి నివాసంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు. చైనా మాంచుల వాడకం వల్ల అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని శ్రీలత అన్నారు. ప్రాణాపాయం నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరికీ ఎలాంటి హాని జరగకుండా పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామాలకు వెళ్తున్న వారు ముందుగా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం ప్రయాణాన్ని పూర్తి చేసుకుని తిరిగి క్షేమంగా రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మైలర్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వే బుద్వేల్ ఇందిరాగాంధీ సొసైటీలోని మహామంగళ కార్టూన్ వేస్టేజ్ గోదాంలో ఉన్న డీసీఎంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గమనించిన డ్రైవర్ కంపెనీకి ఎలాంటి ప్రమాదం జరగకుండా డీసీఎంను స్టార్ట్ చేసి కంపెనీ బయట నిలిపాడు. మంటలు పెద్ద ఎత్తున చెలరేయడంతో డీసీఎం దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా డి హరేహల్ మండలం బాజర కల్లులో చెందిన 4 మైనర్లు ఇంటి నుంచి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు వారిని మందలించారని ఇంటి నుంచి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. పిల్లల పేరెంట్స్ కి ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ వెంకటరమణ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. పిల్లలు కర్ణాటకలోని ఉలికిలో ఉన్నట్లు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. కేవలం 2 గంటల్లోపు పిల్లలను అప్పగించిన రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ, ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి సిబ్బందిని జిల్లా ఎస్పీ జగదీష్, కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబులు అభినందించారు. ఎన్టీఆర్ జిల్లాలో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సంప్రదాయ క్రీడలు, ముద్దు, జూదా క్రీడలు వద్దని తిరువూరు సీఐ కె గిరిబాబు తెలిపారు. పలు మండలాల్లో ఏర్పాటు చేస్తున్న పందెం బరువులు ధ్వంసం చేశారు. సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకోవాలన్నారు. డబ్బు పందెంగా పెట్టి నిషేధిత క్రీడలు ఆడితే సహించేది లేదని స్పష్టం చేశారు. జూదం, కోడి పందాలతో ఎంతో మంది వీధిన పడ్డారని గుర్తు చేశారు. పోలీసులకు పట్టుబడి కోర్టు కేసులు ఎదుర్కొని జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. ఇక అన్ని గ్రామాల్లో పోలీసులు నిఘా ఉంటుందన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఏపీలో అతిపెద్ద పండుగ సంక్రాంతి కోసం హైదరాబాద్ నగరంలోని జనమంతా పల్లెబాట పట్టారు. అందరూ సొంతూళ్లకు పయనమవుతూ ఉండటంతో హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు సంక్రాంతి పండుగ, మరోవైపు శని, ఆదివారాలు కలిసి రావడంతో జనాలంతా ఊర్లకు క్యూ కట్టారు. దీంతో ఎక్కడ చూసినా రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో వాహనాల వరద కనిపిస్తోంది.
పంతంగి కోర్లపహాడ్ టోల్ గేట్ల వద్ద వాహనాలతో ఫుల్ ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారులే కాదు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు ఎంజేబీఎస్, జేబీసీలు, కుక్కట్పల్లి, కేపీహెచ్పీ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఆంధ్ర ప్రాంత వాసులు అధికంగా ఉండే ఈ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో సొంతూలకు వెళ్తున్నారు. ఇక దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు కదలలేని పరిస్థితి నెలకొంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తొక్కిసలాట ఘటన బాధితులకు పరిహారం ఇస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారాన్ని టీటీడీ పాలక మండలి సభ్యులు అందజేస్తారని చెప్పారు. టీటీడీ పాలక మండలి సభ్యులు 2 బృందాలుగా ఏర్పడి మృతులకు స్వస్థలాలకు వెళ్లి చెక్కులు అందిస్తారన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరికి 5 లక్షలు తిరుపతిలోనే అందించినట్లు వెల్లడించారు. స్వయంగా గాయపడిన వారికి 2 లక్షలు స్వయంగా బీఆర్ నాయుడు అందజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ చేతుల మీదుగా బీఆర్కే న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మర్కూర్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి 5 యువకులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్కు చెందిన 7 యువకులు కొండపోచమ్మ సాగర్కు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో వారు నీటిలో మునిగిపోయారు. వారిలో 2 స్థానికులు రక్షించారు. 5 గల్లంతయ్యారు. ఇక 6 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతులు హైదరాబాద్కు చెందిన ధనుష్, లోహిత్, దినేశ్వర్, జతిన్, శ్రీనివాస్ గా గుర్తించారు. మృతి చెందిన ధనుష్, లోహిత్ ఇద్దరు సొంత అన్నదమ్ములు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇస్తామని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. కావలి రూరల్ మండలం గోరవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయానికి సంబంధించిన 79 విద్యుత్ కనెక్షన్లకు స్విచ్ ఆన్ చేశారు. 60 లక్షల రూపాయలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గోరవరం సచివాలయం, ఆరోగ్య కేంద్రం, రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు. 30 సంవత్సరాల గోరవరం గ్రామస్తుల కల నెరవేరిందన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని వెంకటకృష్ణారెడ్డి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకాలో 120 గోకులం షెడ్లు వచ్చాయని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఇప్పటికీ 30 గోకులం షెడ్లు కంప్లీట్ అయ్యాయని చెప్పారు. కోట కందుకూరి గ్రామంలో మినీ గోకులం షెడ్ ప్రారంభోత్సవంలో అఖిలప్రియ పాల్గొన్నారు. తిరుమలలో తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగి ఉంటే మాజీ సీఎం జగన్ వచ్చేవారు కాదని ఆరోపించారు. కానీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించారన్నారు. వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారని తెలిపారు. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం జమ్మవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. గ్రామంలో 4,80,000తో నిర్మించిన 2 క్యాటిల్ షెడ్ను, 8 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును మంత్రి ప్రారంభించారు. తొలిసారిగా మంత్రి హోదాలో జమ్మవరం గ్రామానికి విచ్చేసిన రామనారాయణ రెడ్డికి గ్రామస్తులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్లో దొంగలు వరుసగా చైన్ స్నాచింగ్ చేస్తున్నారు. తాజాగా బస్సు ఎక్కుతున్న క్రమంలో మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారం కొట్టిస్తాడు. పరిగి నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కులక్చెర్ల వెళ్లేందుకు బస్సు ఎక్కుతూ ఉండగా చోరీకి పాల్పడ్డాడు. ఇక బాధితులు మహారాష్ట్రలోని పూణే నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా సాల్వేర్ తాండాకు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. పరిగి ఆర్టీసీ బస్టాండ్లో వారం గడవక ముందే రెండోసారి చైన్ స్నాచింగ్ జరిగింది. వైసీపీ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడిన పారిశ్రామికవేత్తల్లో కూటమి ప్రభుత్వం నమ్మకం కలిగించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరులో నార్కేడో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోను మనోహర్ సందర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా విదేశాల నుంచి ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని చెప్పారు. ఇలాంటి సానుకూల పరిణామాల వల్ల రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా వన్నీ చౌరస్తా సమీపంలోని సెయింట్ జేవియర్స్ పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఓ చిన్నారి కాళ్లకు భోగి మంటలు అంటుకుని తీవ్ర గాయాల పాలయ్యారు.
పాఠశాలలో 2వ తరగతి అభ్యసిస్తున్న కోమలి అనే చిన్నారి భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఉండగా ప్రమాదం జరిగింది. విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షతాయి అమ్మవారిని న్యాయమూర్తి ఆకుల వెంకట శేషసాయి దంపతులు దర్శించుకున్నారు. వారికి దేవాలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసులు రెడ్డి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వారి గోత్రనామాలతో సహస్రనామార్చన, ఖడ్గమాల, అష్టోత్తర శతనామార్చన పూజలు నిర్వహించారు. అనంతరం వారిని శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గాలిపటం సరదా ఓ బాలుడి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేటలో నెలకొంది. తెగిన గాలిపటాన్ని అందుకునే క్రమంలో బాలుడు ఎదురుగా ఆగి ఉన్న ట్రాక్టర్ను బలంగా ఢీకొని కుప్పకూలిపోయాడు. స్థానికులు బాలుడిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి వివరాలు తెలియకపోవడంతో జోగిపేట పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పర్యటించారు. చెరువు మాతరంలో ఇటీవల మృతి చెందిన సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అందరితో కలిసిమెలిసి ఉండే శ్రీనివాస్ మృతి చెందడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. పేదలకు సాయం చేయడంలో శ్రీనివాస్ ముందుండేవారని కొనియాడారు. శ్రీనివాసులను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడవాలని ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బూదకవి వద్ద 2 లారీలు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బళ్ళారి వైపు నుంచి ఉరవకొండ వైపు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే గ్యాస్ సిలిండర్ల లారీ డ్రైవర్ పరారయ్యాడు. మరో వాహనంలో చిక్కుకున్న డ్రైవర్ను స్థానికులు అతి కష్టం మీద బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.